పోలవరం ప్రాజెక్టు పైన అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు విపరీత పోకళ్ళకి వెళ్తున్నారు. పోలవరం ప్రాజెక్టు సంక్షోభంలో పడడానికి లేదా ఎత్తుమట్టం తగ్గించి 135 అడుగుల్లోనే పెట్టి ఒక డ్యామ్ లాగా తయారు చేస్తున్నారు. దీని కేంద్రంతో ఒప్పందం చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజానికి పోలవరం ప్రాజెక్టుని మనం సమగ్రంగా పరిశీలిస్తే పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా రాడికల్ స్టెప్ తీసుకుంది. ముఖ్యంగా అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని పొరపాట్లు చేసింది. నిజానికి నేషనల్ ప్రాజెక్ట్ అది, వాళ్లే నిర్మించి మనకి ఇవ్వాలి. అలాంటి ప్రాజెక్ట్ని రాష్ట్ర ప్రభుత్వమే మేము నిర్మిస్తాము అని అడిగి తీసుకున్నారు చంద్రబాబు గారు. అది వారే ఒప్పుకున్నారు. అదొక తప్పు చేశారు. రెండోది, కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టుని రాష్ట్ర బడ్జెట్ నుంచి మొదట నిధులు ఖర్చు చేసి ఆ తర్వాత కేంద్రం చుట్టూ తిరగడం, ఇది తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినటువంటి పొరపాటు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేశాడు. ఎలాగంటే అడహాక్ అమౌంట్ 2023 ఆర్థిక సంవత్సరంలోనే రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు అడాహక్ అమౌంట్ 12,000 కోట్ల రూపాయలని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. అంటే అర్థం ఏంటంటే ముందస్తు డబ్బులు ఇస్తారు, ఒక రకంగా మొబిలైజేషన్ అడ్వాన్స్ లాగా. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచి కట్టాల్సిన అవసరం లేని వాతావరణం ఆయన సృష్టించాడు. ఎందుకు ముందుకు జరగలేదు? డయాఫ్రామ్ వాల్ పాడైంది. ఆ డయాఫ్రామ్ వాల్ తేలేంత వరకు ప్రాజెక్టు ముందుకెళ్లదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఒక పెద్ద అచీవ్మెంట్. దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన కూటమి ప్రభుత్వం ఆ 12,000 కోట్ల రూపాయలు కేంద్రంతో తీసుకొని ఎత్తుమట్టం తగ్గించే ప్లాన్ చేశాడని చెప్పి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ప్రకటించారు. రియాలిటీ కూడా ఏంటంటే ఏ ప్రాజెక్టు కూడా ఒకేసారి పూర్తి స్థాయిలో నీటి మట్టాన్ని నింపితే డ్యామ్ సేఫ్టీ కూడా నష్టం వస్తుంది. 152 అడుగుల ఎత్తులో డ్యామ్ నిర్మాణం జరుగుతూ ఉంది. రాజశేఖర రెడ్డి గారు రూపొందించింది, ఇప్పుడు జరుగుతుంది. అది కంప్లీట్ చేస్తారు. నీటి నిల్వ అనేది స్టెప్ బై తీసుకుంటారు. మొదటి దశలో 135 అడుగుల ఎత్తులో నీటి నిల్వ పెట్టి ఆ తర్వాత క్రమేపీ పెంచుకుంటా పోతారు. కాబట్టి నీటి నిల్వ అనేది స్టెప్ బై స్టెప్ ఉంటుంది తప్ప ఒకేసారి నిర్మించారు. ఆ విషయాన్ని జగన్మోహన్ గారు చెప్తూ 135 అడుగుల ఎత్తులో నీటి నిల్వ పెడితే ఎంత మేరకు నిర్వాసితులు వస్తారో దానికి అయ్యే ఖర్చు అంతా ఒక్కసారిగా ఇవ్వండి. అదే 12,000 కోట్ల రూపాయలు అడాక్ అమౌంట్ జగన్ గారు సాధించారు. ఈ ప్రభుత్వం అదే చేస్తూ ఉంది. కానీ దాన్ని కుట్ర కోణంలో తీసేస్తున్నారు. 135 అడుగులు నీళ్లు వస్తే నీళ్లు రావని ఎవరు చెప్పారు? పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ 132 అడుగుల ఎత్తులో నీళ్లు వస్తాయి, ఎడమ కాలువ 133 అడుగుల నీళ్లు వస్తాయి. 135 అడుగుల్లో కూడా నీళ్లు గ్రావిటీతో వస్తాయి. ఈ డిజైన్ చేసుకుని మొదటి దశలో నీళ్లు ఇచ్చుకుంటూ క్రమేణా నిర్వాసితులు క్లియర్ చేసుకుంటూ 152 అడుగుల ఎత్తులోకి నీళ్లు పెట్టాలనేది జగన్ గారి ప్లాన్. నిజంగా ఆ ప్లాన్ అమలు ఏంటి? పోలవరం ఒక దశకు వచ్చుండేది. దీన్ని కప్పిపుచ్చుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద నెపం నెట్టడం. రెండోది, డయాఫ్రామ్ వాల్కి సంబంధించి జగన్ గారి పీరియడ్లో డ్యామేజ్ అయిందని చెప్పడం. ఎవరు నిర్ణయించారు? ఏ టెక్నికల్ ఎక్స్పర్ట్ నిర్ణయించారు? జగన్ గారు అయితే సూటిగా ఆరోపణ చేశారు అసెంబ్లీ వేదికగా. ఎట్లా డయాఫ్రామ్ వాల్ నిర్మించారు? ఎందుకంటే డయాఫ్రామ్ వాల్ ఎందుకు కడతారు? రెండోది, ఏదైతే పోలవరం మెయిన్ ప్రాజెక్టు నిర్మాణం చేసేటప్పుడు ఏదైతే మనకు డ్యామ్ సేఫ్టీ కోసం కడతామో ఆ డ్యామ్ సేఫ్టీ కోసం కట్టేటువంటి కాపర్ డ్యామ్ ఏదైతే ఉందో ఆ కాపర్ డ్యామ్ నిర్మాణం సరిగ్గా చేయలేదు. ఎగువ కాపర్ డ్యామ్, దిగువ కాపర్ డ్యామ్ నిర్మించిన తెలుగుదేశం ప్రభుత్వం ఆ కాపర్ డ్యాంలో నీళ్లు ఎంతవరకు ఆగుతాయో అంత నిర్వాసితులు క్లియర్ చేయకపోవడం వల్ల 2 రంధ్రాలు పెట్టేశారు. దాంతో ఏమైంది? ప్రాజెక్టు మీద పడింది. ఇది జగన్ గారు సూటిగా అసెంబ్లీలో ఆమోదించింది. ఇది విచారణ జరుగుతూ ఉంది. ఆ విచారణలో తేలకముందనే దీని జగన్ గారి కారణం అని చెప్పి నెట్టేయడం. కాబట్టి పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అవుతున్నందుకు ఏది కారణం చూసుకొని తమ తప్పులు సరిదిద్దుకోవడం మానేసి వీరు వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం జగన్ కారణం ఏదో జరిగిపోయిందని చెప్పడం అనేది దుర్మార్గమైన విషయం. ఆ రకంగా ఏం చేయదలుచుకున్నా మా పీరియడ్లో పోలవరం పూర్తి చేయకపోవట్లేదు. దానికి కారణం జగన్ అని చెప్పే ప్రయత్నం చేస్తే అది రాష్ట్రానికి నష్టం చేసిన అవుతారు. జగన్ గారు గొప్ప అచీవ్మెంట్ సాధించారు. అది 12,000 కోట్ల అడాక్ అమౌంట్. దాన్ని తీసుకొచ్చి నిర్వాసితులు క్లియర్ చేసి మీరు మొదటి దశ పూర్తి చేస్తే మీకు రాష్ట్రానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. లేదా మీరు 12,000 కోట్లు ఆయన సాధించినా కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ మీరు ఏమి చేయకపోతే రాష్ట్రానికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.